తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అందరి చూపు ఒక నియోజకవర్గం పైనే ఉంది. అది మరేదో కాదు, పెరంబూర్. టీవీకే చీఫ్ విజయ్ పోటీ చేస్తూ ఉండడంతో పెరంబూరు విఐపి స్థానంగా మారిపోయింది. ఒకవైపు విజయ్ పెరంబూరులో విజయం కోసం శ్రమిస్తుండగా, మరోవైపు ఆయన్ని ఓడించేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తూ ఉండడంతో పెరంబూరులో విజయ్ కు విజయం దక్కుతుందా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఎంట్రీతో రాజకీయ సమీకరణాలే మారిపోయాయి. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయ్ మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే విజయ్కు కరూర్ ఘటన తరువాత నుంచి పలు సమస్యలు ఎదురవుతున్నాయి. టీవీకే పార్టీ సీఎం అభ్యర్థిగా ఉన్న విజయ్ 2 స్థానాల్లో పోటీ చేస్తూ ఉండటంతో ఆయన గెలుపు గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. చెన్నై జిల్లాలోని పెరంబూరుతో పాటు తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక పెరంబూర్ విషయానికి వస్తే విజయ్ ఇక్కడ నుంచి బరిలో నిలవటంతో ఇది విఐపి స్థానంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్డి శేఖర్ హ్యాట్రిక్ విజయం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా గట్టి సవాల్ విసురుతున్న విజయ్ను పెరంబూర్లో ఓడించటమే లక్ష్యంగా డిఎంకే శ్రేణులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు పీఎంకే అభ్యర్థి విజయానికి అన్నా డిఎంకే కూటమి కూడా గట్టిగా ప్రయత్నిస్తూ ఉండటంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. చెన్నైలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఒకటి పెరంబూర్. ఫుట్బాల్, బాక్సింగ్ క్రీడాకారులు, గాన గాయకులకు ప్రసిద్ధి. పెరంబూర్లో దళితులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇప్పటి వరకు పెరంబూర్లో 16 సాధారణ ఎన్నికలు, 1 ఉప ఎన్నిక జరగ్గా డిఎంకే 9, సిపిఎం 3, అన్నా డిఎంకే 2, స్వతంత్రులు 2, కాంగ్రెస్ 1 గెలిచాయి. 1967 నుంచి 1989 వరకు జరిగిన 6 ఎన్నికల్లోనూ వరుసగా డిఎంకే గెలవగా 2001 నుంచి 2011 వరకు జరిగిన 3 ఎన్నికల్లోనూ వరుసగా నాటి అన్నా డిఎంకే కూటమిలోని సిపిఎం గెలిచింది. పెరంబూర్ నియోజకవర్గంలో 66 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 17 తిరస్కరణకు గురయ్యాయి. అలాగే 2 ఉపసంహరించుకోవడంతో 47 మంది బరిలో నిలిచారు. వారిలో పీఎంకే అభ్యర్థి సహా 6 మహిళలున్నారు. జోసెఫ్ విజయ్ పేరిట నటుడు విజయ్ బరిలో నిలవగా జోసెఫ్ పేరుతో 2, విజయ్ పేరుతో మరో 2 స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. అలాగే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తున్న ధర్మపురి జిల్లాకు చెందిన అగ్ని ఆళ్వార్ కూడా బరిలో ఉన్నారు. డంపింగ్ యార్డ్, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, ఇంటి స్థల పట్టాలు వంటి స్థానిక సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. ఇక్కడి ప్రజలు కొడుంగయ్యూర్ డంపింగ్ యార్డ్తో ఇబ్బంది పడుతున్నారు. 10 ఏళ్ల కిందట వేసిన పైప్ లైన్లు దెబ్బతిని కలుషిత తాగునీరు సరఫరా అవుతోంది. వర్షాకాలంలో వేసిన పైప్ లైన్లు దెబ్బతిని కలుషిత తాగునీరు సరఫరా అవుతోంది. అలాగే వర్షాకాలంలో కెప్టెన్ కాటన్ కాలువ, వ్యాసర్పాడి కాలువలతో వరద ముంపు ఏర్పడుతోంది. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ ఇంజనీరింగ్, వైద్య కళాశాలలు, మల్టీ స్పెషాలిటీ, ప్రసూతి హాస్పిటల్స్ను ఏర్పాటు చేయాలని పెరంబూర్లోని భక్తవత్సలం కాలనీ, శర్మనగర్ తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న బర్మా తమిళులకు ఇంటి స్థల పట్టాలు అందించాలనే డిమాండ్లు ఉన్నాయి. పెరంబూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్డి శేఖర్ 2019 ఉప ఎన్నికలు, 2021 సాధారణ ఎన్నికల్లో డిఎంకే అభ్యర్థిగా గెలిచి ప్రస్తుతం హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. పార్కులు, వ్యాయామశాలలు పునరుద్ధరణ, క్రీడా మైదానాల అభివృద్ధి, బాక్సింగ్ స్టేడియం ఏర్పాటు, కొడుంగయ్యూరు డంపింగ్ యార్డ్ ప్రాంగణంలో 35 ఏళ్లుగా పేరుకుపోయిన లక్షల టన్నుల చెత్తను బయో మైనింగ్ విధానంలో తొలగించడం వంటి చర్యలతో ప్రజల మన్ననలు పొందారు. ఈ ఎన్నికల్లో ఇవన్నీ కొంత ఓటు బ్యాంకును పెంచొచ్చని ఆర్డి శేఖర్ భావిస్తున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన వెట్రి తమిళన్, నామ్ తమిళర్ కక్షి బలాన్ని మాత్రమే నమ్ముకుని పోటీ చేస్తున్నారు. 2016వ ఏడాది ఎన్నికల్లోనూ వెట్రి తమిళర్ ఇక్కడి నుంచే బరిలో నిలిచారు. అప్పుడు 6వ స్థానానికి పరిమితమైన పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇవ్వగలమనే ధీమాతో ఉన్నారు. పెరంబూర్ ఒక్క నియోజకవర్గంలోనే సుమారు 45,000 మంది టీవీకే సభ్యత్వం తీసుకోవడంతో ఆ బలాన్ని నమ్ముకొని జోసెఫ్ విజయ్ బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రముఖ సినీ నటుడు కావటంతో జనాకర్షణ ఉంది. జననాయకన్ విడుదలకు అడ్డంకులు, ఎన్నికల ప్రచారాలకు ఆంక్షలు, అనుమతి ఇవ్వకపోవటం వంటి రాజకీయ ఇబ్బందులకు గురి కావటం వంటివి ఓటర్లలో విజయ్పై కొంత సానుభూతిని చూపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పీఎంకే కోశాధికారి తిలగభామ, విరుదునగర్ జిల్లావాసి, కవయిత్రి, రచయిత, సాహితీవేత్త. శివకాశిలో మతి సకృత ఆరోగ్య కేంద్రం ఎండి.
గత శాసనసభ ఎన్నికల్లో ఆత్తూరు నుంచి డిఎంకే అభ్యర్థి మంత్రి ఐ పెరియసామికి ప్రత్యర్థిగా పోటీ చేసి తెలగభామ డిపాజిట్ కోల్పోయారు. తమకు సానుకూలంగా లేని ఈ స్థానాన్ని పీఎంకేకు అన్నాడీఎంకే కేటాయించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఒంటరిగా పోటీ చేసి 12.56% ఓటు బ్యాంకును పొందింది బీజేపీ. ఈ కూటమి బలంతో తెలగభామ గట్టి పోటీ కాగలరనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా పెరంబూరు స్థానంలో విజయం ఎవరికి దక్కుతుంది? ఇక్కడ ఓటర్ల తీర్పు ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న విజయ్ పెరంబూర్ నుంచి బరిలోకి దిగుతూ ఉండడంతో అక్కడ ఆయనకు విజయం దక్కుతుందా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే పెరంబూరులో విజయ్ కు సిట్టింగ్ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కానున్న నేపథ్యంలో ఆయనకు గెలుపు అంత సులువు కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.